మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం రోజూ చూస్తూనే ఉంటాం కదా. మనం తాగే నీళ్లు, వాడే కరెంట్, చూసే ప్రకృతి, వీటన్నిటి వెనక ఓ కథ ఉంటుంది. ఈరోజు ఆ కథ ఏంటో కాస్త వివరంగా తెలుసుకుందాం. ఈ ప్రశ్న గురించి ఒక్క క్షణం ఆలోచించండి. నీళ్లు, కరెంట్, ఒక అందమైన కొండ, వీటన్నిటికీ కామన్గా ఏముంటుంది? సమాధానం చాలా సింపుల్, కానీ చాలా ముఖ్యమైనది. సరే, అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఈ ప్రశ్నే మన అన్వేషణకు నాంది. ఈ కథలో మనకు ఇద్దరు పిల్లలు కనిపిస్తారు. వాళ్ల పేర్లు మోనా ఇంకా రాజు. వాళ్లమ్మకు ఇల్లు సర్దడంలో హెల్ప్ చేస్తున్నారు. బట్టలు, గిన్నెలు, పుస్తకాలు, ఇలా వాళ్ల కంటికి కనిపించిన ప్రతి వస్తువును చూసే మోనా అంటుంది, వీటన్నిటికీ ఏదో ఒక ఉపయోగముంది కదా అని. బస్ అక్కడే అసలు పాయింట్ మొదలైంది. అప్పుడే రాజు వాళ్లమ్మను చాలా సింపుల్గా కనిపించే కాని చాలా లోతైన ప్రశ్న అడిగాడు. అమ్మా, వనరు అంటే ఏంటి? చూటానికి చిన్న ప్రశ్నే అయినా దీన్నుంచే మనం బోలెడన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. అమ్మ చాలా సింపుల్గా, అందంగా సమాధానమిచ్చింది. మన అవసరాన్ని తీర్చే ప్రతీదీ ఒక వనరే, అంతే. దాహం వేస్తే నీళ్లు తాగుతాం, సో నీళ్ళొక వనరు. చదువుకోవడానికి పుస్తకం వాడతాం, సో పుస్తకం ఒక వనరు. ఎక్కడికైనా వెళ్లడానికి రిక్షా ఎక్కుతాం, అది కూడా ఒక వనరే. సరే, ఒక వస్తువు వనరుగా ఎలా అవుతుంది? దాని ఉపయోగం వల్లే. ఒక వస్తువు మనకు పనికొస్తుంది, ఉపయోగపడుతుంది అంటే చాలు, అది వనరుగా మారిపోతుంది. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. సరే, ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెళదాం. ఒక వనరుకు దాని వాల్యూ అంటే దాని విలువ ఎలా వస్తుంది? అమ్మా ఇంకో ముఖ్యమైన పాయింట్ చెప్పింది. ఒక వస్తువుకు విలువుంటేనే అది వనరవుతుంది. సింపుల్గా చెప్పాలంటే దాని ఉపయోగమే దానికి విలువనిస్తుందన్నమాట. ప్రతి వనరుకు ఏదో ఒక విలువ ఉండే తీరుతుంది. అయితే విలువ అంటే ఎప్పుడూ డబ్బుతో ముడిపడిందే కాదు. కొన్ని వనరులుంటాయి, లోహాలు అనుకోండి. వాటికి ఆర్థిక విలువ అంటే డబ్బు రూపంలో విలువ ఉంటుంది. కాని ఒక అందమైన ప్రకృతి దృశ్యం, దానికి మనం వెలకట్టలేం కదా. కాని అది మనస్కిచ్చే ప్రశాంతత కూడా మన అవసరమే. సో డబ్బుతో కొలిచే విలువ, కొలవలేని విలువ రెండూ ముఖ్యమే. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ విలువ అనేది ఎప్పుడూ ఒకేలా ఉండదు. టైంని బట్టి మారిపోతూ ఉంటుంది. ఉదాహరణకు మన అమ్మమ్మలు చెప్పే ఇంటి చిట్కాలుంటాయి కదా, వాటికి ఈరోజు మార్కెట్లో పెద్దగా విలువ లేకపోవచ్చు. కాని అదే చిట్కాను రేపేదైనా ఫార్మా కంపెనీ తీసుకుని దానిపై పేటెంట్ పొంది ఒక మందులా అమ్మడం మొదలుపెడితే అప్పుడు దానికి భలే ఆర్థిక విలువ వచ్చేస్తుంది. సో పేటెంట్ అంటే ఏంటంటే ఒక ఐడియా మీద కాని, ఒక ఇన్వెన్షన్ మీద కాని మనకొచ్చే ప్రత్యేకమైన హక్కు అనమాట. ఇది ఒక మామూలు విషయాన్ని కూడా చాలా విలువైనదిగా మార్చేస్తుంది. ఓకే, వనరు అంటే ఏంటో చూశాం, దానికి విలువ ఎలా వస్తుందో అర్థమైంది. మరిప్పుడు ఈ వనరులను ఎలా విభజిస్తారో, వాటి రకాలేంటో చూద్దాం. స్థూలంగా చెప్పాలంటే వనరులను 3 రకాలుగా విడగొట్టచ్చు. 1 సహజ వనరులు అంటే న్యాచురల్ రిసోర్సెస్, 2 మానవ నిర్మిత వనరులు అంటే మ్యాన్ మేడ్, ఇక 3 మనుషులు అంటే హ్యూమన్ రిసోర్సెస్. సహజ వనరుల్లోకి వెళ్తే మళ్ళీ ఇందులో 2 రకాలున్నాయి. మొదటిది పునరుత్పాదక వనరులు అంటే వాడినా కూడా మళ్ళీ త్వరగా తిరిగి వచ్చేస్తాయి. సూర్యరశ్మి, గాలి లాంటివి. ఇవి దాదాపు అన్లిమిటెడ్. ఇక రెండోవి పునరుత్పాదకం కానివి, బొగ్గు, పెట్రోలియం లాంటివి. వీటి నిల్వలు చాలా పరిమితం. ఒక్కసారి అయిపోయాయంటే మళ్లీ ఏర్పడ్డానికి కొన్ని వేల, లక్షల సంవత్సరాలు పడుతుంది. వాటి పుట్టుకను బట్టి కూడా సహజ వనరులను 2గా చెప్పొచ్చు. బయోటిక్ అంటే జీవమున్నవి, ఉదాహరణకు మొక్కలు, జంతువులు. అలాగే అబయోటిక్ అంటే జీవం లేనివి, రాళ్ళు, మట్టి, ఖనిజాలు, ఇవన్నీ అన్నమాట. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు అన్నింటికంటే ముఖ్యమైన అసలైన వనరు గురించి మాట్లాడుకుందాం. అదే మనుషులు, మనమే. అవును, మనుషులే అన్నింటికన్నా విలువైన వనరు. ఎందుకంటే మన ఆలోచనలు, మన జ్ఞానం, మన ఆవిష్కరణలే ప్రకృతిలో ఉన్న మామూలు వస్తువులను కూడా గొప్ప వనరులుగా మారుస్తాయి. ఒక ఉదాహరణ చెప్పాలంటే వేగంగా పారే నీళ్లు ఎప్పట్నుంచో ఉన్నాయి, కాని దాన్ని జలవిద్యుత్గా మార్చే టెక్నాలజీ కనిపెట్టింది మనమే కదా. ఈ మాట వినగానే రాజుకి బల్బ్ వెలిగింది. అంటే నేను కూడా ఒక వనరునేనా అని ఆశ్చర్యంగా అడిగాడు. దానికి వాళ్ళమ్మ చెప్పిన సమాధానం మనందరికీ గుర్తుండాలి. అవును, నువ్వు చాలా విలువైన వనరువి. ఓకే, అంతా బానే ఉంది. కాని ఇప్పుడు కొంచెం సీరియస్గా ఆలోచిద్దాం. ఒకవేళ ఈ వనరులన్నీ అయిపోతే మన పరిస్థితేంటి? ఈ ఆలోచనే మోనాకు ఒక రాత్రి పీడకల రూపంలో వచ్చింది. భూమ్మీద నీళ్లన్నీ ఆవిరైపోయి, చెట్లన్నీ నరికేసి, తినడానికి, తాగడానికి ఏమీ లేక మనుషులు ఇబ్బంది పడుతున్నట్టు కలొచ్చింది. భయంతో లేచి వాళ్ళమ్మ దగ్గరకు పరిగెత్తుకెళ్లి అడిగింది, అమ్మా, ఇది నిజంగా జరగగలదా? దానికమ్మ చెప్పిన సమాధానం మనందరికీ ఒక పెద్ద హెచ్చరిక లాంటిదే. అవునమ్మా, జరగగలదు. మనం జాగ్రత్తగా లేకపోతే మళ్లీ వచ్చేస్తాయనుకునే నీళ్లు, అడవులు కూడా కరువైపోతాయి. ఇక బొగ్గు, పెట్రోలియం లాంటివైతే ఖచ్చితంగా ఒకరోజు అయిపోతాయి. మరి దీనికి పరిష్కారమేంటి? మనమేం చెయ్యాలి అని రాజు అడిగాడు. దానికి అమ్మ చెప్పింది, చెయ్యాల్సింది చాలా ఉంది అని. ఆ పరిష్కారమే సుస్థిర అభివృద్ధి. అంటే సింపుల్గా చెప్పాలంటే
కేవలం మన గురించి ఈ రోజు గురించి కాకుండా మన తర్వాత వచ్చే తరాల గురించి కూడా ఆలోచించడం, మన అవసరాలను తీర్చుకుంటూనే భవిష్యత్తు తరాలకు కూడా ఈ వనరులను జాగ్రత్తగా అందించడం, ఇదొక బ్యాలెన్సింగ్ యాక్ట్ లాంటిదన్నమాట. మరి ఈ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఇక్కడే మనందరి పాత్ర వస్తుంది. మోనా, రాజు వాళ్ల ఫ్రెండ్స్ ఏం చేశారో చూడండి. పాత న్యూస్ పేపర్లతో బ్యాగులు, ప్యాకెట్లు తయారుచేశారు. ఇది మనకు 3 ముఖ్యమైన సూత్రాలు నేర్పుతుంది: వాడకాన్ని తగ్గించడం, మళ్లీ ఉపయోగించడం మరియు పునర్వినియోగం చేయడం. అవసరం లేనప్పుడు లైట్లు ఆపేయడం, నీళ్లు వృధా చేయకపోవడం, ఇలాంటి చిన్న చిన్న పనులే పెద్ద మార్పుకు దారితీస్తాయి. వనరు అంటే ఏంటి అనే ఒక చిన్న ప్రశ్నతో మొదలైన ఈ కథ మన చుట్టూ ఉన్న ప్రతి వస్తువుకు ఒక విలువ ఉందని, మనమే అత్యంత విలువైన వనరులమని, అన్నింటికన్నా ముఖ్యంగా వీటన్నింటినీ మన భవిష్యత్తు కోసం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తుచేసింది. మరిప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, మనమందరం కలిసి ఈ భూమిని కాపాడుకోవడానికి ఏం చేయబోతున్నాం?